Hello everyone, welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video, and from today's onwards we are going to start the Python DSA series. సో మీరు ఎలా అయితే పైథాన్ నేర్చుకున్నారో అలానే డిఎస్ఏ కూడా నేర్చుకోండి. సో బెటర్ టు లర్న్ ఫస్ట్ పైథాన్ దెన్ స్టార్ట్ ద డిఎస్ఏ. మీకు పైథాన్ కావాలంటే మన ఛానల్లో కోడ్ విత్ జలంధర్ ఛానల్లో పైథాన్ సిరీస్ కంప్లీట్గా పెట్టాను నేను. 2 hours 50 minutes అని చెప్పి ఉంటుంది. ఆ సిరీస్ పైథాన్ ఫుల్ కోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాన్ని ఫుల్గా నేర్చుకొని దాన్ని ఫుల్గా వాచ్ చేసి ఇక్కడ రండి డిఎస్ఏ అనేది స్టార్ట్ చేద్దాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చేసే కంటెంట్ మీకు ఎక్కడైనా వర్త్ అని చెప్పి అనిపిస్తే కమెంట్ బాక్స్లో వర్త్ అని చెప్పి కమెంట్ పెట్టండి. లేదంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా చేసుకోవాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ సజెస్ట్ దట్. ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ సజెషన్స్ ఆల్సో. So from today's onwards we are going to start the DSA. Let's get into the topic. So the first topic, first the thing, why we have to learn the DSA first. ఇక్కడ డిఫరెంట్గా ఇక్కడ మనం కొత్త కోడింగ్ లాంగ్వేజ్ మనం ఏం నేర్చుకోము. మనం ఏదైతే నేర్చుకున్నావో పైథాన్ ఆర్ జావా ఏదైతే నేర్చుకున్నావో ఆ బేస్ తోటి మనం డిఎస్ఏ ఏడిఎస్ఏ చేస్తాము. డిఎస్ఏ ఏడిఎస్ఏ అంటే మన థాట్స్ అనేది చేంజ్ అవ్వాలి, మన వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవ్వాలి. ఒక ప్రాబ్లం సాల్వబుల్గా మన థాట్స్ అనేది రావాలి. అంటే లైక్ ప్రతి ఒక్కరు నార్మల్గా థింక్ చేస్తారు, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు థింక్ చేయరు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు థింక్ చేయడానికి మనకు డిఎస్ఏ అండ్ ఏడిఎస్ఏ అని చెప్పి ఉంటాయి మనకు. ఓకే, ఏడిఎస్ఏ నేర్చుకోవాలంటే ఫస్ట్ డిఎస్ఏ నేర్చుకోవాలి. డిఎస్ఏ నేర్చుకోవాలంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. మీరు పైథాన్ నేర్చుకోవాలంటే మన ఛానల్లో నేర్చుకోండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద డిఎస్ఏ. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద అరే. ఓకేనా? అరే అంటే ఏంటిది? ఫస్ట్ వై వీ హ్యావ్ టు యూజ్ ద అరే, వై వీ హ్యావ్ టు లర్న్ ద అరే ఫస్ట్. మనకు పైథాన్లో లిస్ట్ అని చెప్పి ఉంటుంది. లిస్ట్ అండ్ అరేస్ బోత్ ఆర్ సిమిలర్ వన్. సో బట్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఏంటిదంటే అరే అనేది ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది అండ్ హోమోజీనియస్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఒకటే డేటా టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. లైక్ ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్, స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్స్, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్, ఫ్లోట్ అంటే ఫ్లోట్. ఎలా అయితే అలా. అంటే ఏ డేటా టైప్ మనం ఇస్తే అదే డేటా టైప్ వాల్యూస్ మాత్రమే మనం అది స్టోర్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ లిస్ట్కి వచ్చేసరికి డిఫరెంట్ డేటా టైప్స్ ఒక్కటే ప్లేస్లో పెట్టాలంటే వీ హ్యావ్ ద లిస్ట్ టు స్టోర్. ఓకే సో లిస్ట్కి వచ్చేసరికి అదొక హెటిరోజీనియస్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇట్ విల్ స్టోర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా? సో ఇక్కడ టు క్రియేట్ ద అరే ఇన్ పైథాన్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ అరే ఫస్ట్. ఇంపోర్ట్ అరే. ఓకే, సో లెట్స్ గెట్స్ ఇన్ టు దిస్ డెఫినేషన్. The 1D array is linear collection of elements stored in a single row. Python does not have the built-in array, so we use either the array module or numpy. numpy తోటైనా మనము అరేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ద అరేస్ అనే తోటి కూడా మనం అరేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అరే డాట్ అరే ఐ కామా 10 20 30 ఇలా ఇచ్చాం మనం. ఓకే, సో నెక్స్ట్ కొన్ని కామన్ ఫంక్షన్స్: అపెండ్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, ఇండెక్స్, రివర్స్, బఫర్ ఇన్ఫో, లెన్, ఇవన్నీ మనకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. లెట్స్ డూ ద కోడింగ్ నౌ. సో ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ తోటి మనం ఒక కోడింగ్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద అరే యాజ్ ఏఆర్ఆర్. అంటే ఏఆర్ఆర్ అనేది నాకు అరే నేమ్, అది ఏఆర్ఆర్ డాట్ అరే ఆఫ్ ఐ, ఇంటిజర్ కదా ఐ, కామా విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ we have to give the values. Okay, now I want to print this array, print AR. Let's run this code. Yeah, so what is this, what I got the output array I comma the I got the array మొత్తం వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో అది మొత్తం వచ్చింది. Now let's add some functionalities like the AR dot append of the value. I am giving the 10. Then after I am printing the AR, print AR. Okay, let's see ఏమైనా వచ్చింది. 10 యాడ్ అయిందా? 10 ఎక్కడ యాడ్ అయిందో అది మ్యాటర్. 10 ఎక్కడ అయింది? లాస్ట్లో అయింది నాకు. అంటే రైట్ సైడ్ లాస్ట్లో నాకు 10 అనేది యాడ్ అయింది. లైక్ దిస్ పర్ఫార్మ్ సమ్ అదర్ ఆప్షన్స్ ఏఆర్ డాట్ పాప్ అండ్ దెన్ అగైన్ ప్రింట్ ఏఆర్. ఓకే, మిస్టేక్స్ వస్తే రానియండి. ఓకేనా? ఎందుకంటే బెటర్ టు లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఓన్లీ. ఎందుకంటే ఒక మిస్టేక్ వచ్చిన తర్వాత మీరు దాన్ని మిస్టేక్స్ ఎందుకు వచ్చింది
ఆ మిస్టేక్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత దాన్ని సాల్వ్ చేస్తే అది ఎప్పటికీ గుర్తుంటుంది. బెటర్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. యా డన్. సో నెక్స్ట్ యాడ్ సమ్ అదర్ ఆప్షన్స్. ఏఆర్ డాట్ పాప్ అయిపోయింది. ఇంకేముంది మనకు? అపెండ్, యా ఇన్సర్ట్ ఉంది. ఇన్సర్ట్లో మనకు ఇండెక్స్ నెంబర్ అండ్ ద వాల్యూ. దెన్ ఆఫ్టర్ అగైన్ ప్రింట్ దట్, ప్రింట్ ఏఆర్. యా, ఇక్కడ నేను ఇన్సర్ట్లో ఇక్కడ అపెండ్ కూడా నాకు యాడే చేసింది, బట్ ఇన్సర్ట్ కూడా నాకు యాడే చేసింది. బట్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ఇన్సర్ట్ కూడా నాకు యాడ్ చేసింది అండ్ అపెండ్ కూడా నాకు యాడ్ చేసింది కదా. డిఫరెన్స్ ఏంటిది అక్కడ? డిఫరెన్స్ ఏంటిదంటే అపెండ్ అనేది లాస్ట్లో అరేకి ఇప్పుడు సైజ్ 5 ఉందనుకో, లాస్ట్ ఎలిమెంట్ అంటే 6th పొజిషన్లో నాకు వాల్యూస్ని యాడ్ చేస్తుంది. అదే ఇక్కడ ఇన్సర్ట్ అనేది ఒక పొజిషన్లో ఏదైనా ఒక ఇండెక్స్ నెంబర్ దగ్గర మనం యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ లెట్స్ డూ సమ్ అదర్ ఆప్షన్స్. ఏఆర్ డాట్ పాప్ అయిపోయింది. ఎక్స్టెండ్, ఓకే. కౌంట్, యా రిమూవ్. లెట్స్ డూ ద రిమూవ్. ఓకే. సో ఇక్కడ ఇఫ్ ఐ రిమూవ్ వితౌట్ ఎనీ పాసింగ్ ద వాల్యూ, then what is the error here? Yeah, takes exactly one argument. ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలన్నట్టు మనం, అంటే వితౌట్ పాసింగ్ ద వాల్యూ ఇన్ ద రిమూవ్ ఫంక్షన్, ఇట్స్ అన్ ఎర్రర్. సో బెటర్ టు పాస్ ద వాల్యూ. సో మనం అసలు ఏం పాస్ చేయాలి? లెట్స్ సి. సో ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ద 1, ఓకే. ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ దట్, ప్రింట్ ఏఆర్. if I'm passing the 1 in the remove function, what is the error here? See, what is the output here? 1 అనేది రిమూవ్ అయింది. సో మనం రిమూవ్లో పాస్ చేయాల్సింది ఇండెక్స్ వాల్యూ కాదు, ద వాల్యూ. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ? ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ సమ్ స్పెసిఫిక్ వాల్యూ, then you should have to pass that value in the remove function. If you want to delete any specific index number value, then you should have to pass that index value in the pop function. అంటే పాప్ ఫంక్షన్లో మనం డిలీట్ చేసిన లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. లేదు అంటే ఏదైనా ఒక ఇండెక్స్ వాల్యూ తోటి మనం డిలీట్ చేయాలని కూడా అలా కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. లేదు నాకు వాల్యూ డిలీట్ అవ్వాలి, ఇండెక్స్ నెంబర్ తోటి నాకు సంబంధం లేదు, నాకు వాల్యూ డిలీట్ అవ్వాలి అంటే we should have to choose the remove function. Okay, let's see the reverse function. So the reverse function AR dot, the function is the reverse. Then if I am print now the AR, print AR. So if I run this program, I will get the 4, 3, 2, 30. Okay, the reversed array I got it. So this is the simple program. So better to practice all these functions and try to do little bit more. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, మీరు దాన్ని అదే ప్రాక్టీస్ చేయడం కాకుండా ఇంకా సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేయండి. అందులో కండిషన్స్ యాడ్ చేయండి, లేదంటే ఏదైనా ఒక లూప్ యాడ్ చేయండి. అలా మొత్తం చేస్తే మీకు కూడా ఎక్కువ రావాలి కదా. సో ఫర్ దట్ యూ షుడ్ హ్యావ్ టు. Then what is this 2D array? So till now we saw only the 1D array. 1D array అంటే 1 dimensional array, అంటే ఒక రో మాత్రమే ఉంటుంది. ఓకేనా. 2D array అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఉంటుంది. ఓకే. The definition: a 2D array is a matrix like structure with the rows and the columns. Python supports the 2D array using the NumPy library. ఇక్కడ మనకు 1D అరేలో ఓన్లీ మనం ఇంపార్టెంట్ అరే అని చెప్పి ఇచ్చాం కదా, but it's not possible with the 2D array, but it's also possible with the 2D array with the NumPy library. అంటే NumPy లైబ్రరీతో మాత్రమే మనము 2D arrays మనం క్రియేట్ చేసుకోగలుగుతాము. అరేస్ అనే మాడ్యూల్ తోటి కాదు. అరేస్ అనే లైబ్రరీ తోటి మనం ఓన్లీ 1D అరే మాత్రం మనం క్రియేట్ చేసుకోగలుగుతాము. ఓకేనా. ఓకేనా. ద ఎగ్జాంపుల్, ద కామన్ ఫంక్షన్స్ షేప్, రీషేప్ అని చెప్పి ఉన్నాయి. లెట్స్ సి. ఇంపోర్ట్, I'm removing completely. If I run this, I got nothing here. So the import numpy as np. Then after arr equals to np dot array of 1, 2, 3, then again 1, 9, 10. So let's close this with the one more brackets. Okay, so this is my 2D array. Let's print this. Print AR. Print AR. ARR. If I run this, yes, I got this 1, 2, 3 and 1, 9, 10. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చాయి. ఇంతకుముందు ఎలా వచ్చింది మనకు
ఓన్లీ ఒకటే రోలో వచ్చిందా? ఎస్. సో ఇక్కడ దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. Let's see little bit some functions, the common functions. The shape used to get the a or r dot shape, then after the reshape to change from the column to the rows, then after the transpose, then after flatten convert to 1D array. Yeah, let's see. The first function is the, now let's see some other functions like the reshape. Yes, that. So some print a or r dot shape. What is the shape here? 2, 3 అంటే 2 rows and 3 columns అన్నమాట. Now let's change the shape here. Print a or r dot reshape some 1 4, 1. Let's print this. Value error 4, cannot reshape array of size 6. సో సైజ్ 6 ఉంది, దాన్ని మనం 4, 1లో చేంజ్ చేయలేమని చెప్పి అంటున్నారు. లెట్స్ ట్రై టు 1, 4. సమ్ 1, 4. ఇస్ ఇట్ పాసిబుల్? 6 వాల్యూస్ రావాలి మనకు, 1, 4 కూడా మనకు రాదు. సో 6 వాల్యూస్ రావాలంటే 2, 3, 3, 2 చేద్దాం. 3, 2 అయితే వస్తుంది మనకు, ఓకేనా? సో 3, 2 అంటే 6 వాల్యూస్ వస్తాయి. See here, I got it. So 1, 2, 3, 1, 9, 10. So this is the reshape. Yeah, we have the reshape also, 1, 2, 3, 1 and 9, 10. Let's see the one more function, that is the transpose. So let's print that. Print arr dot t. Let's see what is the output here. Yes, 1, 1, 2, 9 and the 3, 10. So the what should I have to tell? Wait. So let's print this first. అంటే ట్రాన్స్పోజ్ అనేది రీషేప్ అయిన దానికి మనకు చేంజ్ అయిందా, లేదంటే ఉన్న మెయిన్ అరేతో చేంజ్ అయిందా చూసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రింట్ ద అరే, యాక్చువల్ అరే. సో వాట్ ద యాక్చువల్ అరే హియర్? అంటే మనకు మెయిన్ అరే, ఒరిజినల్ అరేకి మన ట్రాన్స్పోజ్ అనేది అయింది. ట్రాన్స్పోజ్ అంటే కాలమ్స్ అనేది రోస్గా చేంజ్ అవుతుంది. లెట్స్ ప్రింట్ ద ఫ్లాటన్ ఆఫ్ దిస్ అరే. సో ప్రింట్ arr dot flatten. Let's see what is the output, or else is there any error. So the error is not the error, it's an not an error, it's showing some messages. So let's print like this one. So it's a function, right? So we have to give the parenthesis. Yeah, I got it. 1, 2, 3, 4, 5, 6, 7, 8. So it's in the single 1D array. Flatten means we will get the output in a single row. Okay, now let's access the elements. So print arr dot not arr. So 0 of 0. So 0th row, 0th column, what is the value is that? 1. So this is the 0th row and the 0th column. Okay, well, now try to access the first row, 0th column. First row and 0th column, what is the value we got? 5th is the value. First row అంటే ఏంటిది మనకు? ఇది మనకు ఫస్ట్ రో. 0th కాలం అంటే ఏంటి? ఇది మనకు 0th కాలం. సో వాల్యూ ఏంటి? సో దిస్ ఈస్ ద వాల్యూ వి గాట్. సో ద ఆన్సర్ ఇస్ ద 5. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద ఫస్ట్ రో. సో ప్రింట్ arr, the array name, then the colon 1. Okay, let's close this. Try to close this, and here also try to open this. Okay, so if I print this now, I got the 1, 2, 3, 4. 1, 2, 3, 4 is my first row, I mean the 0th row. Then after the print the max of array. So max of the 2D array. So print arr dot max. Max is the function. So let's give like this. So what is the max value? 8. 8 is the max. If I give here the 30. So what is the max value? 30 is the max value. So we got the 30 as the output. So then print the sum here. So print arr dot sum. So what will be the output here? Sum 63. So 30, 31. So count this and tell me the answer if it is wrong. Okay, so this is about the 1D array and the 2D array. So better to practice all these functions by your own, so
సో ఇంకా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి, అండ్ దీంతో పాటు లీడ్ కోడ్ని స్టార్ట్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ ద లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఒక ప్రాబ్లం మీరు ఒక టాపిక్ మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు అంటే గో టు ద లీడ్ కోడ్ అండ్ ప్రాక్టీస్ ద ద రిలేటెడ్ టాపిక్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మనం ఇక్కడ అరే చెప్తున్నాం కాబట్టి లీడ్ కోడ్కి వెళ్ళేసి అరే అని చెప్పి సర్చ్ చేసి ఫ్రమ్ ద ఈజీ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే.